సీఎం కేసీఆర్ విజన్ తో రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధించిందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. కేసీఆర్ ఆలోచనలతో సింగరేణి, కేటీపీఎస్, బీటీపీఎస్ వంటి అన్ని సంస్థలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయన్నారు. పారిశ్రామిక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తుందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలోని నవభారత్ స్కూల్ ఆడిటోరియంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రేగా కాంతారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారని రేగా కాంతారావు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎమ్మెల్యేలు వర్మ వెంకటేశ్వరరావు, బానోతు హరిప్రియ నాయక్, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. యువకులైనటువంటి పారిశ్రామికవేత్తలకి ఉత్సాహవంతులైనటువంటి పారిశ్రామికవేత్తలకు 100 మందిని గుర్తించి వారికి రాయితీలు కల్పించి వారికి కూడా చిన్న చిన్న పరిశ్రమలు నెలకొల్పేటువంటి అవకాశాన్ని కల్పించాం. ఈ ఐడియా ద్వారా కూడా తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి పథకం ద్వారా కూడా మిగతా వర్గాలకు కూడా ఇటువంటి అవకాశాన్ని కల్పిస్తా ఉన్నాం. మరి ఇంత గొప్పగా మీరైతే చూసిన మన రాష్ట్రం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతా ఉందో, పెట్టుబడులు రావాలంటే ఆశామాషిగా ఉంటాయా?